హాయ్ హలో ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ దోసల్లోకి ఒక డిఫరెంట్ స్టైల్‌లో చట్నీ ఎలా చేయాలో చెప్తాను. చాలామంది కొబ్బరి చట్నీ చేసుకుంటారు రవ్వ దోసలకి కాంబినేషన్‌గా. మేమైతే ఈ శనగపిండి చట్నీ చేసుకుంటాము. చాలా ఈజీయే బట్ డిఫరెంట్‌గా ఉంటది. ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేపాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి వేపాలి. కాస్త ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత అందులోని 3, 4 స్పూన్స్ శనగపిండి వేసి వేపాలి. ఈ శనగపిండి ఈ చట్నీ శనగపిండితో ప్రిపేర్ చేస్తారు. దీన్ని బాగా వేగాలనమాట. ఆ వేగిన స్మెల్ వస్తది. శనగపిండి మనకి బాగా వేగిన తర్వాత స్మెల్ వస్తది. అప్పుడు అదే శనగపిండి వేగింది అని మాకొక క్లారిటీ వస్తదనమాట. అది అలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి దాన్ని. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చింతపండు రసం తీసుకొని కొంచెం అందులో వేసుకోవాలి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతైతే సరిపడా చట్నీకి, ఆ చింతపండు పులుసుకి సరిపడా వాటర్ కూడా వేసుకొని చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలిపి కొంచెం ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని కొంచెం బెల్లం వేసి కలుపుకుంటే ఈ చట్నీ రెడీ. ఇది మేము ఎక్కువగా చేసుకుంటాము. యాక్చువల్‌గా మా అమ్మగారు వాళ్ళైతే ఇందులో ఉల్లిపాయలు వేయరు. ఓన్లీ తాలింపు వేసి తాలింపులోని శనగపిండి వేసి వేగనిచ్చి చింతపండు పులుసు వేస్తారు. మేము మాత్రం ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటాం. మా అత్తగారి స్టైల్ ఇది. ఇంతేనండి. ఈ పులుసు మీరు ఎప్పుడైనా ఈ చట్నీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చుతది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. రవ్వ దోసలతో కాంబినేషన్ శనగపిండి చట్నీ. ఇది మా స్టైల్‌లో. ఎప్పుడూ ఆ కొబ్బరి చట్నీ అదే కదా! సో, డిఫరెంట్ స్టైల్‌లో నీటి చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. బానే ఉంటది. అండ్ బెల్లం అన్నది మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. మేమైతే అన్నిటిలోని కొంచెం బెల్లం వేస్తామన్నమాట. కొంచెం బ్యాలెన్స్ చేయడానికి పులుపు అదీను. సో, అది మీ ఇష్టం. వీడియోస్ అన్నీ చూస్తున్నారు. చూసి లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ అందరికీ వెళ్తాయి. ఓకే. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.